ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోయింది. పూణే సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైంది. వాతావరణం అనుకూలించకపోవడమే ఇందుకు కారణంగా చెప్తున్నారు. హెలికాప్టర్ పైలట్ సహా అందులోని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పూణే జిల్లాలోని పౌడ్ గ్రామ సమీపంలో ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. పూణే సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఈరోజు ఒక ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటన చోటు చేసుకుంది. పూణే జిల్లాలోని పౌడ్ గ్రామ సమీపంలో ఈ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రైవేట్ హెలికాప్టర్ ఏవియేషన్ కంపెనీకి చెందినదిగా అధికారులు గుర్తించారు. అది ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అంటే హెలికాప్టర్ లో ఉన్న నలుగురిలో కెప్టెన్ గాయపడ్డారు. ప్రజెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ముగ్గురు పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా ఎస్పీ పంకజ్ దేశ్ముఖ్, పూణే రూరల్ పోలీస్ ఆఫీసర్ పంకజ్ దేశ్ముఖ్ తెలిపారు. ఇక ప్రజెంట్ అంటే ఆ వాతావరణం అనుకూలించకపోవడంతోనే ఈ ఏవియేషన్ కంపెనీకి చెందిన ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలినట్లుగా కూడా ఈ పోలీస్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఏమన్నారు? దీనికి సంబంధించి మరింత పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉందా? విచారణ సంగతి ఏమిటి మరి? రైట్, దీనికి సంబంధించి ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిసారు. పూర్తి వివరాలు అంటే ఇప్పటి వరకు అందిన తాజా సమాచారం ప్రకారం ఒకరు పైలట్ కి, నలుగురులో హెలికాప్టర్ ఉన్న ఒకరికి మాత్రం పైలట్ గాయాలయ్యాయి. మిగిలిన ముగ్గురు పరిస్థితి అయితే నిలకడగా ఉంది. ఎటువంటి ప్రమాదం లేదనేది ప్రధానంగా చెప్తున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు ఏదైతే ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎందుకు హెలికాప్టర్ కుప్పకోవాల్సి వచ్చింది అంటే ఏ ప్రైవేట్ కంపెనీకి చెప్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుంటున్నట్లు అధికారి కేసు నమోదు చేసి ప్రజెంట్ అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఏమైనా? థ్యాంక్ యూ శివ.